ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. ఏమైపోయారో కూడా తెలియదు. ప్రమాదం జరిగి వారిని కాపాడడానికి ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామంది. ఫిబ్రవరి 22న టన్నెల్లో ఓ భాగం కూలిపోయి 13 రోజులు గడిచిపోతున్నాయి. టన్నెల్ భాగం కూలిపోవడానికి 5 ఏళ్ల ముందు నివేదిక ప్రమాదం జరిగే అవకాశాన్ని ముందుగానే నిర్ధారించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న టన్నెల్ రాతి భాగం బలహీనంగా ఉందని తేల్చింది. బలహీనమైన రాళ్లు కారణంగా ప్రమాదం జరగొచ్చింది. ఫిబ్రవరి 22న తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లోని ఒక భాగం కూలిపోయే ముందు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నియమించిన నివేదిక టన్నెల్ నిర్మాణ సమయంలో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉన్న ఏరియా ఫాల్ట్ జోన్ను నిర్ధారించింది. పలానా ఏరియాలో టన్నెల్ కొంత భాగం కూలిపోయే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టింది. జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నోయిడాకు చెందిన కంపెనీ 2005లో టన్నెల్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. టన్నెల్ సిస్మిక్ ప్రిడిక్షన్ టీఎస్పీ 303+ అనే నివేదికను జనవరి 2020లో టన్నెల్ను సర్వే చేసే అంబర్గ్ టెక్ ఏజీ అనే మరో కంపెనీ కూడా ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఫాల్ట్ జోన్ 13.88 కిలోమీటర్ నుంచి 13.91 కిలోమీటర్ మధ్య టన్నెల్ రాక్ పటిష్టంగా లేదని పేర్కొంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం నేటికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టన్నెల్లో కొంత ఏరియా రాతి అంతా సమర్థవంతంగా లేనట్టుగా రిపోర్టులో పేర్కొంది. బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని రిపోర్టులో హైలైట్ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నాడు కాంట్రాక్టు పొందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ను సంప్రదించినప్పుడు నాటి నివేదిక ఇచ్చినట్టు ధృవీకరించినప్పటికీ తాజాగా ఘటనపై ఎలాంటి కామెంట్స్ చేయబోమన్నారు. తాజాగా వివరణ ఇవ్వడానికి సైతం నిరాకరించారు. అదే సమయంలో మరో నివేదిక అందించిన అంబర్గ్ సంస్థ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. అయితే రిపోర్టు కాన్ఫిడెన్షియల్ అని స్పష్టం చేసింది. అయితే రెండు సంస్థలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం టన్నెల్ కూలిపోయిన ప్రాంతం ఉన్నట్టు తెలుస్తుంది. ఫాల్ట్ జోన్ చుట్టూ పైకప్పు 3 మీటర్లు కుంగిపోయిందని సహాయక చర్యలో పాల్గొన్న సిబ్బంది చెప్పడం విశేషం. అయితే సొరంగం వైపు వరద ఉండటం వల్ల సహాయక చర్యలను అడపదడప నిలిపివేయాల్సి వస్తుంది. సొరంగంలోకి 13.5 కిలోమీటర్ల తర్వాత ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆపరేషన్స్ నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు. ఇక్కడ టన్నెల్ బోరింగ్ యంత్రం టెడ్ ఎండ్లో ఉంది. కార్మికులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. నాడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ అలా చేసి ఉంటే అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకునేవారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఈ విషయం తమకు తెలియదని చెప్పడం విశేషం. 4 సంవత్సరాలలో రాతి నేలలో ఏవైనా మార్పులు వస్తాయన్న దానికి వారు స్పష్టంగా సమాధానమిచ్చారు. రాతి భాగంలో ఎలాంటి మార్పులు రావని, నీటి ప్రవాహం విషయంలో మార్పులుండొచ్చన్నారు. మొత్తంగా అధికారుల మధ్య నిర్లక్ష్యం ఉందని నివేదిక అధ్యయనంలో తేలింది. ఇక టన్నెల్ భాగంలో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నందున బోర్హెల్స్ డ్రిల్లింగ్, సొరంగం తవ్వకాలు చేయడం కష్టంగా మారిందన్న నిజం. భూగర్భ పరిశోధకులు అనుమతులు లభించాల్సి ఉంది. అయితే టన్నెల్ ఏరియాలో భౌతిక పరీక్ష చేయడం కష్టతరం. దీంతో జియోటెక్నికల్ డేటా లేకుండా సొరంగం తవ్వకం ప్రారంభించడం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్ సొరంగాల్లో అందుబాటులో ఉన్న డేటా, రిమోట్ సెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి భూభాగం విస్తృత ప్రాథమిక అంచనాతో సొరంగం తవ్వకం ప్రారంభమైందని తాజాగా అధికారులు చెబుతున్నారు. సొరంగంలో మరణించినట్టు భావిస్తున్న వారిని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెందిన సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహు, సంతోష్ సాహు, అనుజ్ సాహు, జగత్ ఖేస్గా గుర్తించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కూడా నేటితో 13 రోజులు గడిచింది. ఇప్పటి వరకు కూడా లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఎక్కడైతే ఈ టన్నెల్ కు సంబంధించి 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడి వరకు కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా చేరుకున్నాయి. 12 బృందాలు 13 బృందాల వరకు కూడా లోపలికి వెళ్ళొచ్చాయి, 0 పాయింట్ వరకు వెళ్ళొచ్చాయి. దాని తర్వాత అక్కడున్న బురద మిగతానంతా కూడా అంచనా వేశాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆర్మీలో యూజ్ చేసే జీపీఆర్ టెక్నాలజీని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. చాలా అత్యాధునిక టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఎక్కడెక్కడ
ఈ మానవ ఆనవాళ్ళు ఉన్నాయి తర్వాత అనేది ఈ BPR పరికరం ద్వారా కూడా వాళ్ళు గుర్తించినప్పటికీ 4 ఒక దగ్గర మార్క్ చేశారు. దాని తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో అయితే మిగతా 4 స్పాట్స్ అయితే గుర్తించారు. దీనికి సంబంధించి మార్క్ చేసినప్పటికీ ముందరున్న 4 స్పాట్స్ నుంచి కూడా వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా ఎక్విప్మెంట్స్ కొన్ని పరికరాలు పైపులు ఇలాంటివి బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఈ SLBC ప్రమాదానికి సంబంధించి ఈ రోజు తాజాగా కూడా కేరళ నుంచి ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్ ను కూడా ఇక్కడికి తెప్పించారు. ఈ డాగ్ స్క్వాడ్ ప్రత్యేకంగా కూడా ఎక్కడైతే మానవ ఆనవాళ్ళు ఉంటాయో అదంతా గుర్తిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ డాగ్స్ అన్ని కూడా ఎవరైనా చనిపోయినా మిగతా ఏదైనా బాడీ చాలా రోజుల నుంచి దొరకకపోయినా కూడా దానికి సంబంధించి ఇది వాసన ద్వారా పచ్చిగట్టి అక్కడ బాడీస్ ని అయితే గుర్తించడానికి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకే టన్నెల్ లోపలికి డాగ్స్ ను కూడా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ఇంకా ఈ రోజు ప్రత్యేకమైన హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రత్యేక ఆర్మీ నేవీకి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చారు. మొత్తానికి అయితే దాదాపుగా 13 రోజులు గడిచిపోయినప్పటికీ 8 మంది మాత్రం ఆచూకీ లోపలే ఉంది. మొన్నటి వరకు కూడా 2 days కు ముందు వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఈ కన్వేయర్ బెల్ట్ ఉంటుందో లోపల బురద నీరు మట్టికి సంబంధించి ఈ బురద రాళ్ళనంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా టన్నెల్ బోరింగ్ మిషన్ తవ్వుకుంటూ వెళ్తుంది. అదంతా కూడా వీళ్ళు ఈ కన్వేయర్ బెల్ట్ లో వేస్తే అదంతా కూడా బయటికి తీసుకొచ్చి పారబోస్తుంది. ఈ విధంగా ప్రక్రియ నడుస్తుంది. అయితే ఏదైతే ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. దాదాపు 11 రోజుల వరకు శ్రమించిన జేపీకి సంబంధించిన ఇంజనీర్లు మిగతా వాళ్ళంతా కూడా దీన్ని శ్రమించి ఈ కన్వేయర్ బెల్ట్ అంతా కూడా పునరుద్ధరణ చేశారు. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే కూడా లోపల ఉన్న బురద మట్టినంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నారు. ఈ ఏదైతే రెస్క్యూ బృందాలకు సంబంధించిన అధికారులు కానివ్వండి, కార్మికులు కానీ సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపాదికగా చేస్తున్నారు. ఎక్కడికైతే ఒక్కొక్క షిఫ్ట్ కు 120 మంది చొప్పున అక్కడ ఉన్న బురదను మిగతా అంతా కూడా క్లీన్ చేసి బయటికి పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం తర్వాత మంత్రులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడున్న రెస్క్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు కూడా చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే ఈ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ఉందో ఇది నోయిడా కేంద్రంగా పనిచేసే సంస్థ. ఇది 2005లో అయితే ఈ టన్నెల్ కి సంబంధించి ప్రాజెక్టును చేపట్టేందుకైతే కాంట్రాక్ట్ పొందింది. అయితే దీనికి సంబంధించి 13.88 కిలోమీటర్ల దగ్గర అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఫాల్ట్ జోన్ గా కూడా టన్నెల్ స్టీమింగ్ ప్రిడిక్షన్ TSP అనే సంస్థ దీన్ని అంతా కూడా ఒక ఫాల్ట్ జోన్ గా కూడా సర్వేకి సంబంధించి కూడా ఈ కంపెనీకి ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా బేఖతారు చేసి ఈ ఫాల్ట్ జోన్ గా ఉన్న ప్రాంతం అంతా అదంతా ఫాల్ట్ జోన్ గా ఉన్నప్పటికీ వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకు పోవడమే వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఓవైపు ఇటు ప్రతిపక్షాలు కానీ మిగతా అక్కడున్న కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఈ 2-3 రోజుల్లో ఏవైతే మృతదేహాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సహాయక చర్యలన్నీ కూడా బూమరాంగ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అని. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మరోవైపు SLBC టన్నెల్ విపత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసన్నారు కేటీఆర్. ఆ స్థలాన్ని రెడ్ జోన్గా వర్గీకరించిన 2 నివేదికలను ప్రభుత్వం విస్మరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. కమిషన్ల కోసమే పని ప్రారంభించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 8 మంది ప్రాణనష్టానికి 1,000 కోట్ల ప్రజాధనం వృధాకు రేవంత్ రెడ్డి మంత్రివర్గ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కమిషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల SLBC టన్నెల్ విపత్తు సంభవించిందన్నారు. ప్రమాదం గురించి హెచ్చరించే 2 నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం పనులు కొనసాగించారని ఆరోపించారు. టన్నెల్ స్థలాన్ని అంచనా వేయడానికి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ 2020లో అంబర్గుటెక్ ఏజీతో కలిసి ఒక సర్వే నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 2022లో అంబర్గుటెక్ ఏజీ నిర్వహించిన టన్నెల్ సిస్మిక్ ప్రిడిక్షన్ సర్వే ప్రమాదం గురించి ముందుగానే అంచనా వేసి హెచ్చరించిందన్నారు. టన్నెల్ 13.88 కిలోమీటర్లు, 13.91 కిలోమీటర్ల మధ్య ఒక ఫాల్ట్ జోన్ స్పష్టంగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ వివరించారు. బలహీనమైన రాతి నిర్మాణాలు, తీవ్రమైన నీటి లీకేజీలను హైలైట్ చేస్తుందన్నారు. నివేదికలో పేర్కొన్న ఫాల్ట్ జోన్లోనే తాజా దుర్ఘటన జరిగిందన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ మందపల్లి రాజు, జయప్రకాష్ అసోసియేట్స్
జియోలాజిస్ట్ రీతురాజ్ దేశ్ముఖ్ 2022లో నిర్వహించిన మరో జియోలాజికల్ సర్వే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని కేటీఆర్ చెప్పారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండానే సొరంగ నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. నివేదికలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే కార్మికుల ప్రాణాలకు ముప్పు కలిగించిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ 2 నివేదికలను ప్రజలకు విడుదల చేయాలని, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర న్యాయ విచారణ ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ విపత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసన్నారు కేటీఆర్. ఆ స్థలాన్ని రెడ్ జోన్గా వర్గీకరించిన 2 నివేదికలను ప్రభుత్వం విస్మరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. కమిషన్ల కోసమే పని ప్రారంభించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 8 మంది ప్రాణనష్టానికి 1,000 కోట్ల ప్రజాధన వృధాకు రేవంత్ రెడ్డి మంత్రివర్గం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కమిషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ విపత్తు సంభవించిందన్నారు. ప్రమాదం గురించి హెచ్చరించే 2 నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం పనులు కొనసాగించారని ఆరోపించారు. టన్నెల్ స్థలాన్ని అంచనా వేయడానికి జయప్రకాష్ అసోసియేషన్ లిమిటెడ్ 2020లో అంబర్గ్ టెక్ ఏజీతో కలిసి ఒక సర్వే నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 2022లో అంబర్గ్ టెక్ ఏజీ నిర్వహించిన టన్నెల్ సిస్మిక్ ప్రిడిక్షన్ సర్వే ప్రమాదం గురించి ముందుగానే అంచనా వేసి హెచ్చరించిందన్నారు. టన్నెల్ 13.88 కిలోమీటర్ల నుండి 13.91 కిలోమీటర్ల మధ్య ఒక ఫాల్ట్ జోన్ను స్పష్టంగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ వివరించారు. బలహీనమైన రాతి నిర్మాణాలు, తీవ్రమైన నీటి లీకేజీలను హైలైట్ చేస్తుందన్నారు. నివేదికలో పేర్కొన్న ఫాల్ట్ జోన్లోనే తాజా దుర్ఘటన జరిగిందన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ మందపల్లి రాజు, జయప్రకాష్ అసోసియేషన్ జియోలాజిలిస్ట్ రీతురాజ్ దేశ్ముఖ్ 2022లో నిర్వహించిన మరో జియోలాజికల్ సర్వే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని కేటీఆర్ చెప్పారు. గ్రౌండ్ లెవెల్ల పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండానే సొరంగం నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. నివేదికలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే కార్మికుల ప్రాణాలకు ముప్పు కలిగించిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ 2 నివేదికలను ప్రజలకు విడుదల చేయాలని, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర న్యాయ విచారణ ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.